Hello my beauties, welcome back to our YouTube channel Beauty by Boss. One stop destination for all my girlies out there. మీరు నన్ను లేదా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్ ఐమ్ భావన. నేను బ్యూటీ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తుంటాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఏంటంటే మీరందరూ తమ్నైల్లో చూసినట్టు నా మేకప్ని అయితే ఆర్గనైజ్ చేయబోతున్నాను. బేసిక్గా ఇదేంటంటే ఒక చిన్న కార్నర్. నేను ఆల్మోస్ట్ 2 years నుంచి ఇది చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఫైనలీ ఇప్పుడు కుదిరింది. సో యా, లెట్స్ క్విక్లీ జంప్ ఇంటు ద వీడియో. నేను మళ్ళీ మీకు ఒక చిన్న రిమైండర్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇంతకుముందు ఒకసారి కూడా నేను ఏంటంటే మేకప్ ఆర్గనైజ్ చేశాను. సో ఆ వీడియోలో చెప్పాను, మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను. నా దగ్గర ఉన్న మేకప్ ప్రోడక్ట్స్ని చూసి మీరు గిల్టీగా ఫీల్ అవ్వడం కానీ, లేదా మీరు తక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారని చెప్పి ఫీల్ అవ్వకండి. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే సింపుల్గా చెప్తాను. డాక్టర్స్ దగ్గర ఉన్న మెడిసిన్స్ ఎలాగో మా దగ్గర బ్యూటీ క్రియేటర్స్ దగ్గర ఇంత మేకప్ ఉండడం చాలా కామన్. అండ్ నా దగ్గర మరీ అంత ఎక్కువ కలెక్షన్ లేదు, బట్ కానీ చెప్తున్నాను. కొంతమంది ఏంటంటే కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు, మీ దగ్గర ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, మా దగ్గర జస్ట్ ఒక కాజల్ లిప్స్టిక్ ఉంది అంతే అని చెప్పి. సో ఇక మనం స్టార్ట్ చేసేద్దామా. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఆఫ్ కోర్స్ నా రూమ్ చాలా మెస్సీగా ఉంది. ఈరోజు ఆర్గనైజ్ చేసి ఎలాగైనా ప్రశాంతంగా నిద్రపోవాలి. నాకు తెలుసు ఫస్ట్ మీరు అడిగే క్వశ్చన్, ఈ ఆర్గనైజర్ ఎక్కడి నుంచి తీసుకున్నావు, లింక్ ఇవ్వు అని చెప్పి. మా అక్కని అడిగి ఐకియాలో నుంచి తెప్పించుకున్నాను అనమాట. నేను అమెజాన్లో కొన్ని చూసాను. సో మీకు ఒకవేళ లింక్స్ కావాలంటే చెప్పండి, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. కొంచెం సిమిలర్గా ఉంటాయి. నాకేంటంటే అన్ని వైట్ కలర్లోనే కనిపిస్తున్నాయి అనమాట. కానీ నా రూమ్లో ఉన్న కబోర్డ్స్ అన్ని కొంచెం క్రీమ్ కలర్లో ఉంటాయి. సో క్రీమ్ కలర్ కబోర్డ్ అయితే ఇది కూడా కొంచెం నా రూమ్ వైబ్కి మ్యాచ్ అవుతుందని చెప్పి నేను ఎస్పెషల్లీ ఈ కలర్నే తీసుకున్నాను. నేను అమెజాన్లో చూసిన ప్రతి ఒక్కటి వైట్ కలర్లో ఉన్నాయి, క్రీమ్ కలర్లో ఉన్న ప్రతి ఒక్కటి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయి. సో ఫైనలీ నేను ఎలాగో తెప్పించుకొని దీన్ని ఫిక్స్ కూడా చేసాము. సో ఫిక్స్ చేసే వీడియో కూడా ఉంది నా దగ్గర, దాన్ని కూడా యాడ్ చేస్తాను, ఎంజాయ్ చేయండి. సో అలా ఆల్మోస్ట్ లైక్ ఒక 2 to 3 days పట్టింది మాకు ఫైనల్గా దీన్ని మొత్తం ఫిక్స్ చేయడానికి. నాకు ఇది చాలా బాగా నచ్చింది. చూడడానికి క్లాసీగా ఉంటుంది. అండ్ ద బెస్ట్ థింగ్ వచ్చేసి, నార్మల్గా మీరు చాలామంది వీడియోస్లో చూసే ఉంటారు, వైట్ కలర్ వచ్చినది ఏంటంటే ఎయిదర్ ఇలా పుల్ చేసేదన్నా ఉంటాయి, లేదా కింద నుంచి పుల్ చేయడం అలా ఉంటాయి. నాకు ఇలాంటి డీటెయిలింగ్ వచ్చినవి తీసుకుంటే బాగుంటుందని అనిపించింది. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. క్వాలిటీ అయితే పెట్టిన మనీకి వర్త్ అని అనిపించింది. ఇటుపక్క 3 racks ఉంటాయి, ఇటుపక్క 3 racks ఉంటాయి అనమాట. చిన్నదిగా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ డోర్స్ చూసే చెప్పేయచ్చు ఎంతెంత లెంత్ ఉంటుంది అని చెప్పి. అండ్ పైన విషయంకి వస్తే, పైన నాకు నచ్చినది ఏంటంటే లాస్ట్లో అటుపక్క మనకి బార్డర్ లాగా ఇచ్చారనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇది బార్డర్గా మొత్తం మనకి 3 sides ఉంటుంది. మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రోడక్ట్స్ అనేది అటుపక్క పడిపోకుండా ఉంటాయి. పెట్టుకోవడానికి కూడా మనకు కొంచెం మంచిగా ఉంటుంది. మేకప్ సిచ్యువేషన్ చూపిస్తాను చూడండి.
ఇటుపక్క మొత్తం ఫేస్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, చాలా మెస్సీగా ఉన్నాయి చూడ్డానికి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మోస్ట్లీ లిప్ లైనర్స్, లిప్స్టిక్స్, ఐ లైనర్స్ అలా పెట్టుకున్నాను. ఇవన్నీ ఐ షాడోస్ అనమాట. ఒక కింద వచ్చేసి నేను స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ పెట్టుకున్నాను అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్. ఇది మోస్ట్లీ ఆర్గనైజ్డ్గానే ఉన్నాయి, కానీ కొన్ని క్లీన్ చేయాలన్నమాట. అండ్ ఇటుపక్క వచ్చేసి నేను ఇందులో బ్రషెస్ పెట్టుకుంటున్నాను, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇండి వాళ్ళు పిఆర్ పంపించినప్పుడు నాకు ఈ బాక్స్ అలానే ఉంచుకున్నాను అనమాట. క్వాలిటీ చాలా బాగుంటాయి, ఇలా యూజ్ అయింది అది. అండ్ కింద వచ్చేసి జస్ట్ ర్యాండమ్ థింగ్స్, నేను ఇప్పుడు ట్రై చేయాల్సిన ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇటుపక్క వచ్చేసి ఇవన్నీ నా స్క్రిప్ట్ రాసుకోవడానికి పెట్టుకున్న బుక్స్ అనమాట. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. సో ఇది నైట్ సూట్స్ ఉన్నాయి, కాటన్ ప్యాడ్స్ ఉన్నాయి. సో బేసిక్గా అది ప్రస్తుతానికి సిచ్యువేషన్ అయితే అలా ఉంది. ఈవెన్ ఇక్కడ కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. అన్నిటిని ఆర్గనైజ్ చేయడానికి నేను మీషోలో నుంచి కొన్ని ఆర్గనైజర్స్ తీసుకున్నాను అనమాట. నేను ఇందులో సర్దేద్దామని అనుకుంటున్నాను. సర్దడానికి చాలా టైం పడుతుంది. ఇంతకుముందు నేను, మా అక్క కూడా సర్దాము. అది ఒక 1 వీక్ అంతా మెస్సీ అయిపోయింది. అండ్ అప్పుడు ఆర్గనైజర్స్ కొన్ని ఉన్నాయి అనమాట. సో ఈ ఆర్గనైజర్స్ మాత్రమే నేను ఫస్ట్ తెప్పించుకున్నాను, సరిపోతాయేమో అని చెప్పి. కానీ అవి కూడా సరిపోలేదు. సో మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను. ఓకే, సో ఇక్కడంతా ఫౌండేషన్స్ని పెట్టుకున్నాను. అండ్ లోపల కూడా మనకి ఫౌండేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కన్సీలర్ కొత్తది, ఇంకా స్టార్ట్ చేయలేదు నేను యూజ్ చేయడం, ఇన్సైట్ వాళ్ళది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పిజ్జా పఫ్స్ని ఇలాంటి ఒక బ్యాగ్లో స్టోర్ చేసుకుంటాను. డస్ట్ ఏది ఉండకూడదు, లైక్ డస్ట్ ఏది పిజ్జా పఫ్స్ పైన పడకూడదు అని చెప్పి. అండ్ ఇక్కడ వస్తే మనం అన్ని స్ట్రోక్ క్రీమ్స్ అండ్ ఇల్యూమినేటర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం కన్సీలర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ డబ్బాలో కరెక్ట్గా సరిపోయాయి నా కన్సీలర్స్ అన్నీ. అండ్ ఇక్కడికి వస్తే మనం అన్ని ప్రైమర్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి సెట్టింగ్ స్ప్రేస్ అండ్ ఫిక్సింగ్ స్ప్రేస్ అయితే ఉంచుకున్నాను, ఇక్కడ సరిపోయిందని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని మనకి కాంపాక్ట్ పౌడర్స్ ఉంటాయి, ఇవన్నీ లూజ్ పౌడర్స్. ఇది మాత్రం కలర్ కరెక్టర్ ఎక్కడ పెట్టాలో తెలియక ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇవన్నీ వచ్చేసి లిప్ క్రయాన్స్ అనమాట. సో నా దగ్గర ఉన్న లిప్ క్రయాన్స్ అన్నీ ఇందులో సరిపోయాయి. అండ్ కమింగ్ టు దిస్ ర్యాక్, ఇక్కడ వచ్చేసి అన్ని లిక్విడ్ బ్లషెస్ కావచ్చు, క్రీమ్ బ్లషెస్ అనేది ఉన్నాయి. మోస్ట్లీ ఇవన్నీ నేను ఎక్కువ యూజ్ చేసేవి అనమాట. అంటే లైక్ చిన్నవి నిలబెడితే సరిపోతాయని చెప్పి నేను ఇక్కడ ఉంచాను. అండ్ ఇవన్నీ వచ్చేసి క్రీమ్ బ్లషెస్. ఇదొక్కటి మనకి పౌడర్ బ్లష్ ఉందన్నమాట, నా దగ్గర ఉన్నది అదొక్కటే పౌడర్ బ్లష్. అండ్ ఇది వచ్చేసి హైలైటర్ కూడా ఇక్కడే ఉంచేసాను, కొత్తది ఇంకా యూజ్ చేయలేదు. అండ్ ఇక్కడ మనకి అన్ని లిక్విడ్ బ్లషెస్ ఉంటాయన్నమాట. అండ్ ఇవి వచ్చేసి లిప్ లైనర్స్. నా దగ్గర లిప్ లైనర్స్ ఎన్ని ఉన్నాయని నాకు ఇంతవరకు తెలీదు. అండ్ ఇది వచ్చేసి జెల్ ఐలైనర్. అండ్ ఇది నా మోస్ట్ ఫేవరెట్ ఐలైనర్, బ్లూ హెవెన్ నుంచి, చాలా బాగుంటుంది. అరౌండ్ 65 అలా వస్తుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి ఐలైనర్స్ అనమాట, పెన్ ఐలైనర్స్. ఇవి వచ్చేసి కాజల్స్, కలర్ కాజల్స్ కావచ్చు, నార్మల్ బ్లాక్ కాజల్స్ ఉన్నాయి. ఇవన్నీ మస్కారాస్ ఉంచుకున్నాను ఇందులో. అండ్ లోపలికి వెళ్తే షార్ప్నర్ అయితే ఉంచుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి మినీ పిజ్జా పఫ్స్ లాగా అనమాట, రావట్లేదు అది. అండ్ ఇది వచ్చేసి హైలైటర్స్ ర్యాక్. అండ్ ఐలాష్ కలర్ని పెట్టుకున్నాను, ఐలాష్కి సంబంధించింది. ఐస్ దగ్గర పెట్టుకుంటే కొంచెం క్లమ్జీగా ఉంటుందని చెప్పి 2 కాంటర్స్ ఉంచుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫేషియల్ రేజర్, నేను ఎంత యూజ్ చేస్తానో మీ అందరికీ తెలుసు. మిగతావన్నీ ఐబ్రోకి సంబంధించిన ప్రోడక్ట్స్ అనమాట. ఇవన్నీ చెప్పేసాం కదా. ఇక్కడ వచ్చేసి మనకి ఐలాషెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నా ఐ షాడోస్ మోస్ట్లీ సెట్ అయిపోయాయి. నేను బేసిక్గా ఇవే ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట, ఇంకా కొన్ని ఉన్నాయి. సో యూజ్ చేయనివన్నీ ఎందుకు పెట్టుకోవడం అని చెప్పి జస్ట్ యూజ్ చేసే ప్రోడక్ట్స్, ఐ షాడోస్ అన్నీ నాకు ఇందులో ఫిట్ అయిపోయాయి.
సో ఇలా ఈ 2 ర్యాక్స్లో నా మోస్ట్లీ మేకప్ అంతా సరిపోయింది. ఇంకా లిప్స్టిక్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి సో లిప్స్టిక్స్ని అయితే ఇందులో ఇక్కడ సర్దేశాను. ఆర్గనైజర్ తీసుకున్నాను లిప్స్టిక్ కోసం. చాలా బాగా నావన్నీ సరిపోయాయి. మీకు డీటెయిల్గా నా దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఈ బ్రాండ్ నుంచి ఇవి అని చెప్పి మీకు ఒకవేళ డీటెయిల్ వీడియో కావాలంటే నాకు చెప్పండి. నాకు తెలిసి మోస్ట్లీ ఈ పార్టీకి ఈ వీడియో ఎక్కువ లెంతీ అవ్వచ్చు. మీకు కావాలంటే కమెంట్స్లో చెప్పాలంటే నా వ్యానిటీ టూర్ అని చెప్పి ఒక వీడియో కూడా చేస్తాను. కింద ఉన్న 4 ర్యాక్స్ మోస్ట్లీ ఆర్గనైజ్ ఉన్నాయి కాబట్టి నేను అవేం ఆర్గనైజ్ చేయట్లేదు. ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు. ఫస్ట్ ఇక పైన కొంచెం క్లమ్జీగా ఉంది కాబట్టి పైన అంతా సర్దేస్తాను. ఓకే గైస్, ఐఎమ్ డన్. నాకు ఇప్పుడు ఇంకా అసలు ఓపిక కూడా లేదు. సో మోస్ట్లీ అన్నీ సర్దేశాను అనమాట. ఇప్పుడు క్విక్గా ఏమేమి ఉన్నాయో చూపించేస్తాను. సో పైన అయితే చూడడానికి ఇలా ఉంటుంది. మోస్ట్లీ అక్కడ అన్ని పర్ఫ్యూమ్స్ అండ్ నా స్కిన్ కేర్ ఉంటుంది ఎక్కువ యూజ్ చేసేది. అండ్ ఇక్కడ వచ్చేసి కాటన్ బ్యాగ్స్ అండ్ ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఇవన్నీ నా జ్యువెలరీ కలెక్షన్ అనమాట. ఇది చూపించడం మర్చిపోయాను కదా. సో ఇవన్నీ నా ఇయర్ రింగ్స్ అండ్ ఇవన్నీ వచ్చేసి నా చైన్స్, ఇవి వచ్చేసి రింగ్స్ అండ్ బ్రేస్లెట్స్. అండ్ ఈ ల్యాంప్ కూడా నాకు తెలిసి మీషోలో తీసుకున్నాను అనుకుంటా. చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇవన్నీ నా లిప్స్టిక్స్ అండ్ ఒక క్యూట్ క్యాండిల్. ఇది విస్లింగ్ వాళ్ళు పంపించారు. ఇది కూడా విస్లింగ్ వాళ్ళు పంపించారు. అండ్ ఒక మిర్రర్ ఉంది. అండ్ ఈ ట్యూలిప్ది క్యూట్గా ఉంటే పెట్టుకున్నాను అనమాట. సో మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు. బేసిక్గా ఇదే నా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అండ్ పైన కొత్తగా అది యాడ్ చేశాను. చాలా మంచిగా ఎలివేట్ అయింది. ఇంతకుముందు వరకు నేను మిర్రర్ పైన పెట్టేదాన్ని అనమాట. ఇప్పుడు ఎందుకో నాకు అక్కడ పెడదామని అనిపించింది. అండ్ ఇట్ లుక్స్ సో ప్రిటీ. ఒకవేళ డీటెయిల్గా నా వ్యానిటీ టూర్ కావాలి అంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి. తప్పకుండా చేస్తాను. నా ప్రోడక్ట్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటే నాకు అంతకు మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. ఈ వీడియో మీకు నచ్చి కొంచెం ఎంటర్టైనింగ్ అనిపిస్తే లైక్ చేసి ఖచ్చితంగా హైప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.